మీరు ఎప్పుడైనా వచ్చారా స్కూల్కి? వచ్చారంటే చైర్మన్ వైద్యం నంబర్స్ ఎందుకు? సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన జగదీశ్వర్ పంచాయతీరాజ్ శాఖలో చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందడంతో పూర్వ విద్యార్థుల మిత్ర బృందం ఘనంగా సన్మానించింది. స్థానిక శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిన్నతనంలోనే పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవికి చేరుకోవడం ప్రాంతానికి గర్వకారణమని పలువురు అభినందించారు. ఇక తన ఎదుగుదలకు సహకరించిన అందరికీ కూడా జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలియజేశారు. వారు నియమించినందుకు సదాశివపేట పట్టణ యావత్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి వృత్తిలో వారు ఎంతో చాకచక్యంగా నిరంతరం చాలా యాక్టివ్గా ఉంది. అందరినీ ఇక్కడ రాజకీయ ప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మరి మధ్య వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ గా తీసుకొని పోయి అందరి మన్ననలను పొందుతూ ఈ యొక్క వారి యొక్క నిర్వర్తిక ధర్మాన్ని తూచా తప్పకుండా నిరంతరం ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని రకాలుగా అభివృద్ధికి దోహదపడుతూ తనదైన శైలిలో పనిచేయడం ఒక ప్రత్యేకత వారిది. టైం అడుగుతున్నాడు, 6 నుంచి అడుగుతా ఉన్నాడు. ఎప్పుడు టైం ఇస్తాడు అందరూ అడుగుతున్నారు. టైం అంటే చెప్పడానికి రాదు. టైం ఇచ్చినాక రాకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు. అందుకే నేను చెప్పిన మనకి సంగారెడ్డి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. నేను ఈరోజు వేరే అందుకే నేను చెప్పినందుకు వేరే ప్రోగ్రామ్స్ ఎటు పోలేదు. ఇక నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే యాక్చువల్ కానీ అన్నీ బాగుండదు కదా. ఆల్రెడీ మీకు చెప్పిన రాచన్న అక్కడ మా బసవేశ్వర మందిర్లో మళ్ళీ మల్లన్న వాడి షాప్లో మొత్తం మళ్ళీ అక్కడ మన సిస్టర్స్ వాళ్ళందరూ ఎందుకు మధ్యాహ్నం నుంచి పెట్టుకుని. సో ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన చిలమలన్న సార్ చెప్పినట్టు శివోదయ అంటే యాక్చువల్ ప్రమోషన్ నాకు ఇంకా 2 నెలలైనాక రావాలి. లెక్క అయితే నా యాక్చువల్గా 4th నంబర్ ఉండే అప్రూవల్ అయిన లిస్ట్లో 4th నంబర్ ఉండే. 4th అంటే 3rd అయినాక 4th కదా. మన అదృష్టం ఏంటంటే శివుడు కలుస్తాడంటే ఆయన తీసుకోవడం వల్ల నాకు వచ్చేసింది అడ్వాన్స్ 2 months ముందే వచ్చింది. నాకు యాక్చువల్గా ఆగస్ట్ అంటే సెప్టెంబర్ 1st రావాలి నా ప్రమోషన్. అంటే ఆగస్ట్ ఇద్దరు రిటైర్మెంట్ ఉంది, ఇద్దరు సీఎం రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో నాకు సెప్టెంబర్లో రావాలి యాక్చువల్గా. ఇంకా ఆయన ఉదాహరణకు నాకు ముందు వచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్ అయినాము. సో 92 నుంచి రెగ్యులర్ ప్రమోషన్ వస్తే రిజైన్ చేసిన. ఇది పబ్లిక్ సెక్టర్ రిజైన్ చేసి 92లో రెగ్యులర్ అసిస్టెంట్